దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునందు ప్రియమైన వాళ్ళరా, ఎలా ఉన్నారండి? దినదినము నూతన మాటలతో మీ కుటుంబాలను దర్శిస్తూ దేవుని యొక్క గుణాతిశయములను, ఆయన యొక్క ప్రేమను, దేవుని యొక్క వాత్సల్యమును వాక్యం రూపంలో తెలియచేస్తూ ఇంకా మీరందరూ దేవునికి సమీపంగా ఉండాలని మా ఆశ. చాలామంది మేము వాక్యం వింటున్నామండి అని మాకు ఫోన్లు చేస్తున్నారు. చాలా సంతోషము. మా ప్రయాస వ్యర్థం కాలేదని మేము నమ్ముచున్నాం. దేవుని వాక్యం తెలియచేస్తుంది కదా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అన్నట్లు మా ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాలేదు. ఇంకా అనేకులు వీక్షించి దేవుని మాటలు వింటూ వాళ్ళు వినడమే కాక ఇతరులకు కూడా ఈ వాక్యాన్ని పరిచయం చేయాలని మా ప్రార్థన. మంచిది ప్రియమైన వాళ్ళరా, చూస్తుండగానే అర్ధ సంవత్సరంలోనికి మనం ప్రవేశించున్నాం. మొన్న దినాన హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకునేలోగు ఎంత త్వరితంగా సమయం గతించిపోతుందంటే వెనక్కి తిరిగి చూస్తే ఆ సమయం ఎలా వెళ్ళిపోయిందో మనకు తెలియదు. సమయాన్ని మళ్ళీ మనం తెచ్చుకోలేం, కానీ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా ప్రార్థన. ఆ సద్వినియోగం కూడా దేవుని సన్నిధానంలో గడుపుతున్నట్లయితేనా దేవుడు పరిపూర్ణంగా మిమ్మల్ని మీ కుటుంబాలని నిండాలుగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, నాకున్న సమయంలో ఏమాత్రం సమయాన్ని వ్యర్థపరచక మీ ముందు చక్కని మాటలు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఈ దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోచున్న అంశభాగం ఏదనగా ఒక చక్కటి స్త్రీమూర్తిని మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నానండి. ప్రియమైన వాళ్ళరా, ఏమి అంటే మనము పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీలను గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. వారి యొక్క ప్రార్థనా జీవితం అయితేనేమి, దేవుని యందు భయభక్తులు గల జీవితం ఏమి, వాళ్ళ జీవితాల ద్వారా వాళ్ళ కుటుంబాలను ఎలా కట్టుకున్నారో అని కొంతమందిని, అలా అంతే మాత్రమే కాకోకుండా వారి యొక్క అవిధేయమైన క్రియల ద్వారా వాళ్ళ కుటుంబాలను ఎలా పతన స్థితిలోనికి తెచ్చుకున్నారో, వాళ్ళ బిడ్డలను ఎలా కోల్పోయి ఉన్నారో, ప్రార్థన ద్వారా వాళ్ళ బిడ్డలను ఎలా సమృద్ధిలో నడిపించుకున్నారో చాలామంది స్త్రీలను మనము ధ్యానం చేసినాం. ఈ దినకాలంలో కూడా ఒక చక్కటి స్త్రీమూర్తి, మంచి సుగుణాలు కలిగిన స్త్రీమూర్తిని మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది స్త్రీలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే సాహస స్త్రీలుగా ఉన్నారు. అంటే ఏదైనా ఒక పని చేయాలంటే తెగింపుతో ముందుకొచ్చే స్త్రీలు కొందరే ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటేనా, ఆత్మబలంతోనూ జ్ఞానంతోనూ శక్తితోనూ ఏదైనా ఏ పని చేయడానికైనా కానీ దేవుణ్ణి ముందు పెట్టుకొని దేవుని సహాయము తీసుకొని వాళ్ళు సాహస కార్యాలు చేసే స్త్రీలుగా ఉన్నారు. అంత మాత్రమే కాకోకుండా వాళ్ళకి ఎలాంటి మనసు ఉంటుందంటే స్థిరమైన మనసు కలిగి ఆ సమస్య ఏదైనా కానీ మొదటిగా వాళ్ళ జ్ఞానంతో ఆలోచించరు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళైతే దేవుని ఆశ్రయించి, ప్రభువా ఈ ఆలోచన కలిగి ఉన్నాను, నీ చిత్తానుసారంగా నడిపించు అని దేవుని సన్నిధానంలో మొరపెట్టుకొని వాళ్ళు సూక్ష్మ బుద్ధితో ముందుకు వెళ్ళేవారుగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు స్త్రీలు నాయకత్వాన్ని కలిగి ఉన్న స్త్రీలుగా మనం గమనిస్తాము. మొదటిగా చూసినట్లయితేనా రాణి అయిన ఎస్తేరు గారు తన జనాంగాన్ని రక్షించుకోవడానికి రాజు సన్నిధానానికి వెళ్ళి మాట్లాడితే, రాజు పిలవందే వెళ్ళిపోతే, రాజు దర్శనం చేస్తే రాజు సంహరిస్తాడని తెలిసి కూడా దేవుని పాదాలను ఆశ్రయించి జ్ఞానయుక్తంగా తన సమస్యను రాజుకు తెలియచేసిన విధానాన్ని మనం లేఖనాలు ధ్యానం చేస్తున్నప్పుడు మనకు బాగా అర్థమైంది కదండి. ఒకరు రాణి అయిన ఎస్తేరు అయితే మరొకరు ఈ దినకాలం మనము ధ్యానం చేయబోతున్న స్త్రీ దెబోరా కదా. అంశభాగం ఏదనగా చక్కటి నాయకత్వపు లక్షణాలు కలిగిన స్త్రీ. చక్కటి నాయకత్వపు లక్షణాలు కలిగిన స్త్రీ దెబోరా పాత నిబంధన గ్రంథంలో ఉన్నారండి. ఆమె ఎలా ఉంది అంటే ఒకసారి మీ పరిశుద్ధ లేఖనాలు తెరిచినట్లయితేనా
పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ స్త్రీ గురించి వ్రాయబడి ఉంది. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. చాలండి. ఎవరంట ఈమె? ఒక గృహిణి, ఒక ఇల్లాలు, కుటుంబ యజమానునికి భార్యగా ఉంది. ఆయన భర్త పేరు లప్పీదోతునకు భార్య అయిన దెబోరా. స్త్రీమూర్తిగా ఉంది, కుటుంబాన్ని నడిపించుకుంటుంది. అంత మాత్రమే కాకోకుండా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తిగా ఉంది, న్యాయాధిపతిగా ఉంది. ఏమి దేవుడు అలా ఎన్నుకున్నాడంటే, ఒకసారి మనం చరిత్రను తిరిగివేస్తే, ముందు అధ్యాయాలను ధ్యానం చేస్తూ వస్తే, దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషే నాయకత్వంలో 6 లక్షల కాలు బలము దేవుడు నడిపించవలసిన కానానుకు నడిపిస్తూ వచ్చినాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నా బిడ్డలు నడిపిస్తున్నప్పుడు ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చినారు వాళ్ళ ద్వారా మోషే గారు. అయినప్పటికీ వాటినన్నిటినీ సహిస్తూ దేవుని సన్నిధానంలో మొరపెడుతూ దేవుని ముందుకు పెట్టుకొని వాళ్ళు నడుస్తున్నప్పుడు చివరికి మోషే చనిపోయినారు. మోషే చనిపోతానే దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. మోషేకి ఎలా తోడుగా ఉన్నానో నీకు నేను తోడుగా ఉంటాను, నిన్ను విడువను, ఎడబాయను, జడయకు, నిబ్బరం కలిగి ధైర్యం కలిగి నువ్వు ముందుకు సాగు అన్నప్పుడు మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగించినాడో దేవుడు, అదే రీతిగా యెహోషువ నాయకత్వంలో కూడా అవే అద్భుతాలు చేస్తూ వచ్చినప్పుడు వాళ్ళు సాగుతూ వెళ్తున్నారు. ఆ క్రమంలో యెహోషువ కూడా చనిపోయినారు. యెహోషువ చనిపోయిన తర్వాత నాయకులు లేరండి. ఇశ్రాయేల్ జనాంగము నాయకులు లేనప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు. ఈ న్యాయపతుల గ్రంథం చదువుతూ వస్తున్నప్పుడు మనకు చివరి అధ్యాయం వరకు ఒక మాట మనకు తగులుతూనే వస్తుంది. వాళ్ళకు నాయకులు లేని ద్వారా, అధికారి లేని ద్వారా, చెప్పేవారు లేకపోవడం ద్వారా ఇశ్రాయేల్ జనాంగం అంతా తమకిష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తూ తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వస్తున్నారు. అలాంటి పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 13 మందిని న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడండి. ఒకరి తర్వాత ఒకరి తర్వాత నాయకునిగా ఎన్నుకోవడం. నాయకుడిగా ఉన్నప్పుడు జనులు క్రమంగా ఉన్నారు. నాయకులు చనిపోతానే, న్యాయపతులు చనిపోతానే ఇష్టానుసారమైన జీవితం కదండి. మనం కూడా కుటుంబంలో చూస్తాం కదా, ఇంట్లో తండ్రి నాన్న ఇంట్లో ఉన్నాడంటే, నాన్న ఇంట్లోనే ఉన్నాడు ఈ పొద్దు అంటే ఎంత బుద్ధిమంతులుగా ఉంటారో బిడ్డలు. ఇంట్లో క్రమంగా ఉంటారు, భయంగా ఉంటారు, చెప్పకోకుండానే బుక్కులు తీసుకొని చదువుతుంటారు, అల్లరి చేయరు, ఇష్టానుసారంగా మాట్లాడరు, భయంగా ఉంటారు. అదే ఈరోజు నాన్న ఇంట్లో లేదు, ఏదో డ్యూటీ మీద ఏదో ఊరికి పోయినాడంటే ఇండ్లు పీకి పందిరి వేస్తారు. అదే రీతిగా వీళ్ళు కూడా ఉన్నారండి. న్యాయపతులు ఉన్నప్పుడు క్రమంగా ఉన్నారు, న్యాయపతులు లేకపోతే ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, అంతమందిని ఎన్నుకున్నప్పుడు ప్రథముగా మొదటి ప్రవక్తినిగా, మొదటి న్యాయాధిపతిగా ఇదిగో మనం ధ్యానం చేస్తున్న దెబోరా ఉందని. మస్తకి వృక్షము కింద కూర్చొని అక్కడికి వచ్చే వాళ్ళ జనాంగానికి, ఇశ్రాయేల్ జనాంగానికి న్యాయము తీరుస్తూ వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ, తన జ్ఞానంతో కాదండి, మన జ్ఞానం ఎంత స్వల్పం. ఒకసారి అవి పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, సమాధానపరచవచ్చు, లేదంటే సమస్యలు తీసుకొని రావచ్చు. అదే సమస్యను మనం దేవుని సన్నిధానంలో పెట్టి, తండ్రి వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారు సహాయం చేయనన్నప్పుడు శ్రేష్టమైన బుద్ధిని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆమె దేవుని ప్రథమ స్థానంగా పెట్టుకొని తను ముందుకు సాగుతుంది. చూద్దాము ఆమె యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయో, ఆమె ద్వారా ఈ దినకాలం మనం ఏమి నేర్చుకోవాలనో ధ్యానం చేద్దాం. మొదటిగా
ఈమెకున్న మొట్టమొదటి లక్షణం అంటే తెలివైన నాయకురాలుగా ఉందంట. ఏమంట? తెలివైన నాయకురాలు. తెలివి లేకోకుండా, జ్ఞానం లేకోకుండా మనం గమనించినట్లయితే మన కుటుంబాలనే మనం కట్టుకోలేమండి. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో అంటారు కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేజేతులారా ఇల్లును ఊడబెరుకును అన్నట్లు ఒక సంసారమైన, కుటుంబమైన, సంఘమైన, వ్యాపారమైన, ఉద్యోగమైన, చదువైనా ఏదైనా కానివ్వండి, మూలాధారం ఏమి కావాలంట? జ్ఞానము, తెలివి కావాలంట. ఆ తెలివి లేనప్పుడు నువ్వు ఎన్ని పనులు చేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా, నీ కుటుంబాన్ని ఏ రీతిలో ఉన్నతమైన స్థితిలో నువ్వు కట్టుకోవాలని ఆశతో, ఆ తలంపుతో ఉన్నా, నీకు తెలివి లేకపోతే నువ్వు పడిన ప్రయాసంతా బూడిదలో వేసిన పన్నీర్లాగే ఉంటుందండి. జ్ఞానం, తెలివి చాలా అవసరం. ఇక్కడ మనం చూసినట్లయితేనా, ఈ దెబోరా ఈమె ప్రవక్తిగా ఉంది, న్యాయాధిపతిగా ఉంది. అనేక సమస్యలు తీసుకొని వస్తున్నారు. ఒక నాయకురాలుగా ఉండాలంటే ఎదురుగా ఏ సమస్య వస్తుందో, ఎదురుగా ఏ రాజు వచ్చి, ఏ శత్రు సైన్యం వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధపడతారో వాటిని ఎదుర్కోవడానికి జ్ఞానంగా, ఎత్తుకు పై ఎత్తు అంటారు కదండి, ఆ రీతిగా ఆలోచనలు కలిగి ఉండాలి. ఈ దెబోరా అంత జ్ఞానంగా నాయకురాలుగా, తెలివైన నాయకురాలుగా ఉండడానికి గల కారణం అంటే, మొదటిగా మనం తెలుసుకున్న మాట ఏదంటేనా, మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చిందండి. ఆమె తన సొంత నిర్ణయాలతో పరిష్కారాలు చేయలేదు. ఆ మస్తకి వృక్షం కింద కూర్చొని ఆ 4వ అధ్యాయం మొత్తం మనం చదువుతూ వస్తే ఆమె చేసిన గొప్ప కార్యాలన్నీ మనకు తెలుసు. ఎన్నో సందర్భాలలో మనము ఈ వచనాలు చదువుకొని దాటిపోయిన వాళ్ళమే. అయినప్పటికీ దేవుడు ఈ సమయంలో మనం మాట్లాడుతున్నాడు. జ్ఞానవంతమైన నాయకురాలు, తెలివైన నాయకురాలుగా ఉంది. సూక్ష్మ బుద్ధితో, నమ్మకముతో తన దగ్గరికి వచ్చే వారికి దేవుని ఆలోచనలు చెప్పుతూ సమస్యలలో నుంచి పరిష్కారం చేస్తూ వస్తున్న ఈమె మంచి నాయకురాలుగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, నువ్వు తెలివైన నాయకురాలుగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటున్నావా? అవసరమండి. మన కుటుంబాలను కట్టుకోవాలంటే మనకు తెలివి చాలా అవసరం. ఒక వస్తువు కొనాలంటే నేటి సమాజంలో చూస్తుంటే లగ్జరీ లైఫ్కు చాలామంది అలవాటు పడిపోయారండి. ఇది నీకు అవసరం ఉన్నా లేకపోయినా, ఒక వస్తువు అయినా, ఒక వస్త్రమైనా కుటుంబానికి అలంకారంగా ఉండాలని చెప్పేసి స్తోమత ఎంత ఏమి గ్రహించుకోకుండా నీకు కనబడే వాటిని అన్నిటిని, ఆకర్షించే వాటిని అన్నిటినీ నువ్వు తీసుకొని నీ ఇంట్లో పెట్టుకోవాలని ఇష్టపడుతున్నావు చూడు, అది చాలా తప్పని. జ్ఞానంతో, తెలివితో నీ కుటుంబాన్ని కట్టుకోవాలని మనము ఎన్నోసార్లు ధ్యానం చేస్తూ వస్తుంటాం కదండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు 10వ వచనం కానుంచి మనం చదువుకుంటూ ఉంటే ఒక నాయకురాలు యొక్క లక్షణాలు, ఒక స్త్రీకి ఉండవలసిన లక్షణాలు చాలా తేటగా సొలొమోన్ మహారాజు గారు అక్కడ రాసి ఉన్నారండి. మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు జ్ఞానం ఇచ్చేవాడుగా ఉన్నాడు, తెలివినిచ్చేవాడుగా ఉన్నాడు. ఆ తెలివి ప్రకారము మనం కుటుంబాలను కట్టుకునే వారంగా ఉన్నాం. ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ నాయకత్వపు లక్షణాలు కలిగిన ఒక స్త్రీ కూడా మనకు గుర్తుకొస్తుంది. ఎవరు? మోషే యొక్క అక్క మిర్యాము గారు. చూడండి, ఆ నిర్గమాకాండం 2వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ఉంది. తన తల్లి కుమారుని కనింది, తమ్ముడు వచ్చినాడు, కానీ ఆ బాలుని ఇంక ఎక్కువ కాలము తమ దగ్గర పెంచుకోలేకోకుండా చంపేస్తారని చెప్పేసి ఆ తల్లి జమ్ము పెట్టెలో పెట్టి నదిలో వదిలేసినప్పుడు ఆ జమ్ము పెట్టె వెనకంబడి ఆ బాలుడు ఏమైపోతాడో, ఎంత తెలివిగా ఆ పెట్టె వెనకమ్మడి ఆ ఒడ్డు తీరాన పోతూ ఉన్నప్పుడు అక్కడ కుమార్తెలు వచ్చినారు స్నానానికి. ఆ పెట్టెని తీసుకున్నప్పుడు ఆమె అక్కడ జ్ఞానంగా ఎంత మంచిగా, ఎట్లా అంటే
మొదటిగా తల్లికి విధేయురాలుగా ఉంది. అంత మాత్రమే కాకుండా తన తమ్ముణ్ణి వెంబడిస్తూ వెళ్ళింది. ఏమైపోతాడో నా తమ్ముడు ఆ పెట్టెలో ఉన్నాడని. మళ్ళీ మనం గమనించినట్లయితేనా ధైర్యంగా రాకుమారితో మాట్లాడుతుంది. ఏమని? అమ్మా, ఈ పిల్లవాడిని పెంచడానికి ఒక దాది కావాలన్నా మీకు, అంటే పాలిచ్చి పోషించడానికి ఒక ఆయాని ఏమన్నా తీసుకురావాలన్నా అన్నప్పుడు, ఆ రాణి కావాలన్నప్పుడు ఎంత జ్ఞానంగా తన తల్లినే తీసుకొని వెళ్ళి రాకుమార్తె దగ్గరికి ఇదిగో ఒక దాది అని సమయస్ఫూర్తితో మాట్లాడి తన తమ్ముణ్ణి రక్షించుకోగలిగిందండి. తన తల్లి ఆయాగా ఉండి తన కుమారునికి పాలించి పెంచి దేశం యొక్క స్థితిగతులన్నీ తెలియజేస్తూ వచ్చిందని. అవి నాయకత్వపు లక్షణాలు. ఊరికే వివాహం అయింది, కుటుంబాన్ని కట్టుకుంటున్నాము, నా భర్త సంపాదన తక్కువ ఉంది, మాకు సమస్యలు ఎక్కువైపోయినాయి అని ప్రతి దానికి కారణం దేవుడు అని దేవుని మీద నింద వేయకోకుండా ఆ దేవుని సన్నిధానానికి వచ్చి, దేవా నువ్వు నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చినావు, కుటుంబ యజమానుని ఇచ్చినావు, బిడ్డల్ని ఇచ్చినావు, వీళ్ళని ఎలా నేను నడిపించుకోవాలి, నాకు జ్ఞానం లేదు నాన్న, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నాకు జ్ఞానం మీ తండ్రి అని నువ్వు ఎప్పుడైతే వేకుజామునే లేచి దేవుని సన్నిధానంలో నువ్వు మొరపెడుతూ వస్తావో, నీకు దేవుడు సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయని సెలవిచ్చిన రీతిగా కావాల్సినంత తెలివిని జ్ఞానాన్ని నీకు అనుగ్రహించి దేవుడు నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకొని నువ్వు ఒక నాయకురాలిగా నీ కుటుంబంలో నువ్వు నిలబడచ్చండి. ఇతరులకు మాదిరిగా ఉండొచ్చు. ఈ దెబోరా తెలివైన నాయకురాలుగా ఉండి వచ్చే సమస్యలన్నింటినీ తీరుస్తూ వచ్చిందండి. రెండవదిగా చూసినట్లయితే దేశభక్తి కలిగిన స్త్రీగా ఉంది. తన జనులకు దేశభక్తిని, అంటే ఇతర దేశం వాళ్ళు, ఇతర రాజులు వచ్చి యుద్ధానికి వచ్చినప్పుడు మనం గమనించినట్లయితేనా ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఎవరు ఆ రాజు? బాలాకు రాజు ఉన్నాడు. అసమర్థుడైన వాడు అనుకోవచ్చు. ఒక స్త్రీని ఆశ్రయిస్తున్నాడు. ప్రవక్తి కాబట్టి ఆమె దగ్గరికి వచ్చి అమ్మా ఎలా చేయాలి అని అన్నప్పుడు మనము 4వ చూసినట్లయితేనా ఈమె విధేయత కలిగి శ్రమలలో ఉన్న వారికి విధేయతతో తన దేశం యొక్క చరిత్రను చెబుతూ దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను చెప్తూ వాళ్ళను బలపరుస్తూ వస్తుందంటే, అంటే మంచి దేశభక్తి కలిగిన స్త్రీగా ఈమె పేరు తెచ్చుకునిందండి. మొదటిగా తెలివైన నాయకురాలుగా ఉంది. అలాగే మనం చూసినట్లయితే దేశభక్తి కలిగిన స్త్రీగా ఉంది. అంత మాత్రమే కాక ఆ దేశాన్ని కాపాడుకోవడానికి ఆ దేశం మీదకి వస్తున్న యాబీనును చేతిలో నుంచి దేవుడు తప్పించినప్పుడు, ఆయన చేతిలో నుంచి తప్పించినప్పుడు సైన్యాధిపతిగా సిసిరా ఆ దేశం మీదకి వెంటాడుతున్నప్పుడు అతనికి 900 ఇనుప రథాలతో బయలుదేరుతున్నప్పుడు ఈమె ప్రజల పక్షాన దేవునికి మొరపెడుతుందంట. ఏమని? దేవా నా దేశాన్ని కాపాడు, నా దేశంలో ఉన్న జనులను కాపాడు అని తన దేశభక్తిని చాటిస్తుంది. మూడవదిగా చూసినట్లయితే ధైర్య సాహసాలు కలిగిన స్త్రీగా ఉంది. ఏమా ధైర్య సాహసాలు? ఇదే 4వ అధ్యాయము 6వ వచనంలో చూద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. ఏమనంట ఇక్కడ? ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అబినోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా నేను నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీషు సేనాధిపతి అయిన సిసిరాను అతని రథములను అతని సైన్యములను కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా. చాలండి.
ఇక్కడ చూద్దాం ఆమె ధైర్య సాహసాలు ఎలా ఉన్నాయంట. ఇక్కడ రాజు భయపడుతున్నాడు, ఆ సైన్యము వాళ్ళంతా వస్తున్నాడు, సిసిరా ఇనుపరథాలు వేసుకొని ఏం చేయాలో దిక్కుతోచక ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా ఏం చేయాలన్నప్పుడు, మామూలుగా అయితేనా పురుషులకు ధైర్యం ఎక్కువ, స్త్రీలకు ధైర్యం తక్కువ. ఏదన్నా ఒక సమస్య వచ్చిందంటే తొందరగా నలిగిపోయేది స్త్రీలే. కుటుంబం పరంగా అయినా, బిడ్డల పరంగా అయినా, భర్త పరంగా అయినా, ఏదైనా కానివ్వండి, కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు నలిగిపోయేది స్త్రీ. కానీ ఆ సమస్య, కొంతమంది స్త్రీలు సమస్యలను బట్టి నలిగిపోకోకుండా గుండె కఠినం చేసుకుంటారంటారు చూడండి, గట్టిగా. అలా కఠినులుగా కొందరు ఉంటారు. సమస్యలను చూసి చూసి, భర్త యొక్క విసిగింపును చూసి 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 మొద్దుబారిపోయి ఉంటారండి. ఎన్ని దెబ్బలు కొట్టినా చలించలేని స్థితిలో కొంతమంది స్త్రీలు ఉంటారు. ఎందుకంటే అలవాటైపోయింది, ప్రాణానికి అది అలవాటైపోయింది. ఏగస భర్త తిట్లు విని 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 ఇవి రోజు వినేటివే కదా అని ఈ చెవులో విడిచిపెట్టే స్త్రీలు చాలామంది ఉన్నారు. అది కాదు. కానీ ఇక్కడ నా ఉద్దేశము, ఆ దేశానికి సమస్య వచ్చినప్పుడు, రాజే భయపడుతున్నప్పుడు, స్త్రీగా ఉన్న ఈ దెబోరా చక్కటి ధైర్యాన్ని ప్రదర్శించిందండి. దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆ రాళ్ళు వాళ్ళను నీకు అప్పగిస్తానని దేవుడు సెలవిచ్చినాడు కదా, నువ్వు ఎందుకు భయపడతావు? ఇదిగో నేను చెప్పిన నఫ్తానీలను, జబూలీలను 10,000 మందిని పోగు చేసుకొని కొంతమంది సైన్యంతో పద నువ్వు వెళ్ళు, దేవుడు కార్యం చేస్తా అన్నప్పుడు ఆ కింది వచనాల్లో చూసినట్లయితే, నా రాజు నువ్వు వస్తేనే నేను వెళ్తాను, నువ్వు రాకోకుంటే నాతో కాదని ఒక స్త్రీ సహాయం అడుగుతున్నాడండి రాజు. ఆమె అంటుంది, నేను వస్తాను, మన పక్షాన దేవుడు కూడా ఉన్నాడు, యుద్ధం చక్కగా జరిగిస్తాడు, నువ్వు భయపడకు, నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఒక స్త్రీ ధైర్య సాహసాలు కలిగి తన దేశం మీదకి వస్తున్న గొప్ప ఆపద నుంచి తప్పించుకోగలిగిందండి. నీ కుటుంబానికి ఏదైనా ఒక సమస్య వస్తున్నప్పుడు ఒక మూలనకు వెళ్ళి కూర్చొని ఓని ఏడవడం కాదు, ఆ సమస్య నుంచి విముక్తి, ఆ సమస్యని ఏ రీతిగా తొలగించుకోవాలి అని జ్ఞానంగా ఆలోచించి ధైర్యంగా కుటుంబంలో నువ్వు నిలబడాలండి. చాలామంది స్త్రీలు కఠినులుగా ఉండి భర్త యొక్క చేతగానతనాన్ని బట్టి సమస్యలన్నీ నెత్తి మీదకి తీసుకొని వచ్చినప్పుడు వారు ఎంతో ధైర్యంగా ఇతరులకు సమాధానం చెప్పే స్థితిలో కొంతమంది స్త్రీలు ఉన్నారండి. ఆ స్థితిలో నిలబడాలంటే మొదటిగా నువ్వు ప్రభు పాదాలు పట్టుకోవాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించి ఆ పాదాలను పట్టుకొని, నాయనా నా కుటుంబానికి సమస్య వచ్చింది, నేను కృంగిపోకోకుండా నన్ను బలపరచువాడవు నీవే తండ్రి, నాకు ధైర్యాన్ని, తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించి ఈ సమస్యను ఎట్లా తీర్చుకోవాలో నాకు సహాయం చేయనైనా అని నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాల చెంత చేరి మొరపెడతావో, దేవుడు నీ పక్షాన ఉండి ఎంత కఠినమైన సమస్య అయినా కానీ, అది ఎంత విరోధమైనది కానీ వాటినన్నింటినీ దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, సమస్యలను బట్టి కృంగిపోవకండి, ఇబ్బందులను బట్టి నలిగిపోవకండి. ధైర్యం ఇచ్చే దేవుడు, బలమిచ్చే దేవుడు, మన ఆశ్రయదుర్గమైన దేవుడు మా పక్షాన ఉన్నాడు. నా తండ్రి కంటే ఏది ఎక్కువ కాదని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానానికి వస్తావో దేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అది ఎంతటి సమస్య అయినా, కఠినమైన మాట అయినా కానీ, ఏవైనా కానీ దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు. ఈ దెబోరా ధైర్యంగా సాహసం కలిగి ఎదురవుతున్న అవాంతరంలో నుంచి తప్పించుకోగలిగి రాజుకు ధైర్యాన్ని ఇచ్చిన స్త్రీగా ఉంది. చివరిగా మనం చూసినట్లయితేనా ఈమె యొక్క లక్షణం ఏదంట, కృతజ్ఞతాస్తుతి కలిగిన స్త్రీగా ఉంది. కృతజ్ఞత కలిగిన స్త్రీగా. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఉంది కదా, ప్రతి విషయమందు మీరు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది. ప్రతి విషయమందు. సమస్య తీరిపోయింది థ్యాంక్స్ ప్రభు అనే కాదు, సమస్యలు వచ్చినా రాకపోయినా, నువ్వు సంతోషంగా ఉన్నా, దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా
నువ్వు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాణాత్మ దేహాలు దేవుడు ఇచ్చినాడు. నువ్వు సజీవురాలుగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, నీ పని బాటలు చేసుకోగలుగుచున్నావు, నీ శక్తిని ఉపయోగించి నువ్వు ఆహారాన్ని సమకూర్చుకుంటున్నావు. ఇవన్నిటినీ చేయడానికి గల కారణము దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి, దేవా ప్రతి విషయంలో ప్రతి సమయంలో నీకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉంటాను నాయన అని దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉన్నాను. ఈమె ఏం కలిగి ఉందంట? కృతజ్ఞత కలిగి ఉందంటే అంత సైన్యాన్ని ఎదిరించిన దేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తుంది. అలాగే మనం చూస్తున్నాం నిర్గమాకాండంలో మోషే గారు ఎర్ర సముద్రాన్ని దాటించినప్పుడు దేవుడు ముందుండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరణ్య నేల మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆ గొప్ప కార్యము దేవుడు చేసినాడని మిర్యాము మరికొంతమంది స్త్రీలు తప్పెట్లతో ఆనందంతో కీర్తనలు పాడుతూ డ్యాన్స్ చేసుకుంటూ దేవుని గణపరిచినారని మనం లేఖనాలు ధ్యానం చేస్తున్నాం. అదే రీతిగా దేవుడు మన కుటుంబంలో అయితేనేమి, మన వ్యక్తిగత జీవితంలోనైతేమి ప్రతి విషయంలో దేవునికి ఎల్లప్పుడూ మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఈ నాయకత్వాలు కలిగిన దెబోరా మనకు ఉదయకాల సమయంలో ఒక మాటలు హెచ్చరికలు చేస్తుంది. నీ కుటుంబాన్ని నీ కుటుంబంలో నువ్వు స్త్రీగా కుటుంబ యజమానురాలుగా ఉన్నప్పుడు నాయకత్వం కలిగి బాధ్యత కలిగి నీ బిడ్డలను క్రమంగా దేవుని సన్నిధానంలో నడిపించాలి. దేవుని మాటలను తెలియచేయాలి. ప్రార్థన చేసే విధానం నేర్పించాలి. నువ్వు నాయకురాలుగా ఉండి నడిపించాలి. అట్టి స్థితిని మనం కలిగి ఉండి దెబోరా ఏ రీతిగా చరిత్రలోనికి ఎక్కి ఉందో ఆమె గురించి మనం ధ్యానం చేస్తున్నాము. అదే రీతిగా మనల్ని గురించి ఇతరులు సాక్షులుగా చెప్పవలసిన వారమై ఉండాలి. దేవుడు ఇటు మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి, ఇంతవరకు తండ్రి దెబోరా యొక్క జీవిత విశేషాలు, ఆమె యొక్క నాయకత్వపు లక్షణాలు తండ్రి, తన దేశం మీదకి వస్తున్న సమస్యను, ఆ శత్రు సైన్యంలో నుంచి తన దేశాన్ని ఎలా తన జనులను కాపాడుకోగలిగిందో, తన జనులకు వస్తున్న సమస్యలను మీ సన్నిధానానికి తీసుకొని వచ్చి ఎంత చక్కగా న్యాయం తీర్చిందో, రాజును బలపరిచి ఎదురవుతున్న సమస్యలను తప్పించగలిగిందో, ధైర్య సాహసాలు కలిగిన స్త్రీగా, ప్రవక్తినిగా, న్యాయాధిపతిగా, కుటుంబ స్త్రీగా ఉండి తన కుటుంబాన్ని కట్టుకుంటూ తన కుటుంబ యజమానునికి లోబడుతూ దేవా, మీరు ఆమెను నియమించినప్పుడు మీరు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చిన స్త్రీగా మేము తెలుసుకొని ఉన్నాం తండ్రి. మేము కూడా తండ్రి మా కుటుంబాలలో తండ్రి తెలివిగల నాయకురాలుగా ఉండి మా కుటుంబాలను తండ్రి మీలో కట్టుకుంటూ ఎదురవుతున్న సమస్యలలో నుంచి ధైర్యంగా వాటిని విడిపిస్తూ ప్రతి విషయమందు తండ్రి మీకు లోబడి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యం మా కుటుంబాలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి యొక్క ప్రతి బలహీనతల్లో నుంచి విడుదల అనుగ్రహించి బలమైన దేవా మీ వైపు చూస్తూ ముందుకు సాగుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.